చెప్తుందా ఆంటీ? లిల్లీ మీద నాకు అనుమానం అని చెప్తుందా? లిల్లీ ఎవరితోనూ తిరుగుతుందని చెప్తుందా? లిల్లీ ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తుందని చెప్తుందా? ఏంటి ఇవన్నీ లిల్లీ మీద సమంతకున్న డౌట్స్ ఆంటీ. అవునాంటీ. అందుకే లిల్లీ ఏం చేస్తున్నా, తను ఎవరితో మాట్లాడుతున్నా ఇలా దొంగతనంగా లిల్లీని వాచ్ చేస్తుండడం సమంతకు అలవాటు. నాట్ ఓన్లీ టుడే, రోజు ఇంతే ఆంటీ. అవునా? అవునా ఆంటీ. ఒకరోజు నైట్ టైంలో ఏం జరిగిందో తెలుసా? అలా 1 or 2 days కాదాంటీ, చాలా సార్లు ఇంతే. లిల్లీ ఎవరితోనో తిరుగుతుందని ఈ సమంతకి పెద్ద డౌట్. అందుకే కాపల కుక్కలా లిల్లీని ఫాలో అవుతుంది. కావాలంటే లిల్లీని అడగండి. అవునమ్మా, నన్నెంతగానో అవమానించింది. మన వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో లేవని నన్ను దొంగలాగా చూస్తుందమ్మా. అంతేకాదు, నువ్వేడవకమ్మా. ఏమ్మా, ఏంటిది? చిన్నత్త, నీకు చాలా విషయాలు చెప్పాలి. ఏంటే నువ్వు చెప్పేది? బంగారం లాంటి నా కూతుర్ని అనుమానించి అవమానిస్తావా? నా కూతురు మీద నాకే చాడీలు చెప్తావా? అసలు ఎవరిచ్చారే నీకు అధికారం? నువ్వెంత, నీ బతుకెంత? నీ తల్లి ఎవరితోనో లేచిపోయిందని నా కూతురు కూడా అలా చేస్తుందనుకుంటున్నావా నువ్వు? ప్లీజ్ చిన్నత్త, నేను చెప్పేది పూర్తిగా విను. అవసరం లేదు. నువ్వేంటో నీ వేషాలేంటో అన్ని తెలిసి నాకు నీ మాటలు వినాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. అసలు నీలాంటి చీడ పురుగుని ఇంకా ఇంట్లో ఉండనివ్వడం ఈ ఇంట్లో అందరూ చేస్తున్న పెద్ద తప్పు. ఇక ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. పోవే పోవే, మా ఇంట్లోంచి బయటికి పో, వెళ్ళు. ఇంకా అలా చూస్తావేంటే? చిన్నత్త, చిన్నత్త, వెళ్ళమంటే నా కూతురు పేరెత్తితే చంపేస్తాను. పోవే పో. నువ్వు పోతేనే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. వెళ్ళు. చెల్లి, ఏం నువ్వు చేసే పని? శామ్నల పైనుంచి కిందకి తోసేస్తావా? కింద పడతానికి ఏదైనా అయితే చస్తుంది, అంతే కదా? ఇలాంటి ఆడవాళ్ళు బతికినా చచ్చినా ఒక్కటే. అమ్మా రే, నువ్వే మాట్లాడుకు సూర్య. ఇప్పుడు శ్యామ్ చేసిన తప్పేంటి? ఏం చేసిందా? నీ చెల్లెల్ని అనుమానించింది. దాన్ని కన్న తల్లిని నన్ను అవమానించింది. నీ కూతురు మామూలుదనుకుంటున్నావా? నా కూతురు చాలా మంచిది. అవునా? ఏ కాదా? లిల్లీ ఎలాంటిదో ఇంట్లో అందరికీ తెలీదా?
ఎందుకు తెలీదు? బాగా తెలుసు. ఇది దీని వేషాలు, దీని మాటలు, దీని పొగరు, దీని అహంకారం అన్ని అందరికీ తెలుసమ్మా. అక్క, నా కూతురు గురించి ఈ శామ్ తప్పుగా మాట్లాడిందంటే దానికేం తెలీదని అర్థం. కానీ లిల్లీ పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు కదా, అలాంటిది నీకు తెలీదా? లిల్లీ ఎలాంటిదో, ఎంత నెమ్మదస్తురాలు, ఎంత అమాయకురాలు. కాకి పిల్ల కాకి ముద్దని నీ కూతురు గొప్పతనం గురించి నువ్వే చెప్పాలి చెల్లి. అంటే ఏంటక్క, నా కూతురు తప్పు చేస్తుందంటావా? శామ్ కి అనుమానం వచ్చింది అంటే అది అక్షరాల 100కి 100 పాళ్ళు నిజమై తీరుతుంది. అక్క, దీన్ని సమర్థిస్తూ నా కూతుర్ని, నా పెంపకాన్ని అవమానిస్తున్నావు. నీ పెంపకంలో ఉండబట్టే అసలు అది అలా తయారైంది. ఒక మంచి మాట తెలీదు, మంచిగా ఎలా ఉండాలో తెలీదు, పెద్దల్ని ఎలా గౌరవించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అస్సలు తెలీదు. అలాంటి ఆడపిల్ల ఏం చేసినా చేస్తుంది. అంటే ఏం చేస్తుందని? ఏం చేస్తుందని చెప్పక్క. అబ్బా అమ్మా, చిన్న విషయానికి ఎందుకు ఇంత గోల? నానమ్మ వింటే బాగోదు. ఏంటి సూర్య, నీ చెల్లెల విషయంలో ఆ సమంత అంత చీప్ గా బిహేవ్ చేస్తే దాన్ని బయటికి గెంటాల్సింది పోయి ఆంటీనంటావేంటి? విల్ యూ కీప్ క్వైట్? అర్థం కాలా? నోరు మూసుకో అంటున్నాడు. సూర్య, నాకిప్పుడు క్లియర్ గా అర్థమైంది. పిన్నికి సాముద్రం మీద లేనిపోనివి చెప్తుంది ఈ సామాన్యే. ముందు అసలు బయటికి గంటాల్సింది దీన్ని. పద్మా, నా కాబోయే కోడలు గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు. అబ్బో, కాబోయే కోడలు. నిన్న మొన్నటిదాకా శామ్ నా కోడలు, శామ్ నా కోడలు అన్నావు. ఇప్పుడేమో ఈ పిల్లని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. అవునులే, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అని ఊరికినే అన్నారా? మనిషి అన్నాక ఒక మాట మీద నిలబడాలి, ఒకే మాట కట్టుబడి ఉండాలి. పద్మన్ అనే ముందు నువ్వెలా ఉండాలో, ఎవరిని ఎలా చూడాలో నేర్చుకో. అయినా పద్మన్న దానిలో తప్పే ఉంది. ఈ పిల్ల మాటలు విని శామ్ని నువ్వు శత్రువులా చూడటం నిజం కాదు. నీ కూతురు గురించే చెప్పాలి. పెళ్లికి ముందే ఆ శ్రీనివాసుని ఇంట్లోకి చేర్చి తన చేత రకరకాల వేషాలు వేయించి అందరినీ మోసం చేసింది. అలాంటిది ఈ పద్మ నాకు నీతులు చెప్పేటంతదా? పిన్ని, మన మధ్యలోకి ఆయన ఎందుకు తీసుకొస్తావు? ఏ, నువ్వు చేసిన నిర్వాకం చెప్తే కోపం వచ్చిందమ్మా? అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి అసలు నువ్వు మాట్లాడుకురా. అసలు నీ అలసు చూసుకునే వీళ్ళంతా ఒకటే నన్ను, నా కూతుర్ని, నా కాబోయే కోడల మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. చివరికి ఈ పద్మ కూడా నన్ను అనరాని మాటలంటుంది. పిన్ని, నేను నిన్నొక్క మాట కూడా అనలేదు. నా కాబోయే కోడల్ని, నా కూతుర్ని అంటే నన్నన్నట్టు కాదా? అసలు నా కూతురు గురించి మాట్లాడే అర్హత, దాని తప్పులు ఎత్తి చూపించే అధికారం ఈ శామ్ కి ఎవరిచ్చారు? దాన్ని ఇలాగే సమర్థిస్తూ ఉండు. చివరికి అది నీ మాట కూడా వినని స్థితికి వస్తుంది. నా కూతురు అలా ఏం చేయదు. ఆహా, అవునా? అసలు ఇదేంటో, దీనికెంత పొగరో నీకు తెలుసా? నిన్ను నీ ఎండను చూసుకొని అది కూడా నీలాగే తయారవుతుంది. ఇప్పుడది నిన్ను కానీ ఇంట్లో వాళ్ళని ఒక్కళ్ళనైనా కానీ ఎప్పుడైనా ఒక్క మాట అందా? నువ్వు ఇంట్లో లేవు కాబట్టి నీ కూతురు గురించి నీకు తెలీదు. ఒకసారిది పద్మ మీద, అల్లుడు గారి మీద నోరు పారేసుకుంది. అది నీకు తెలుసా? అమ్మా, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు చెప్పనీవే. ఇలాంటి సందర్భంలో కూడా చెప్పకపోతే ఈ లిల్లీ గురించి ఈ తల్లికి ఎలా తెలుస్తుంది? వాళ్లేవంటే లిల్లీ అలా మాట్లాడిందో. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లిల్లీ మాట్లాడింది తప్పే. నేను తప్పుగా మాట్లాడానని నా చేత బావగారికి సారీ కూడా చెప్పించావుగా. అమ్ముంటే అలా చెప్పమనేదా? అదన్నా మాటలో తప్పే ఉందిరా. నేను లేని సమయంలో నీ చెల్లెల్ని అందరి ముందు చులకం చేస్తావా? అన్నయ్యగా నువ్వు చేయాల్సింది అదేనా? పిల్లలు తప్పు మాట్లాడితే తప్పు అని చెప్పడం తప్ప? బాగుందమ్మా చెల్లి. చూసారా ఆంటీ? అందరూ కలిసి లిల్లీని ఒక్కదాన్ని చేసి ఎలా ఆడుకుంటున్నారో. అసలు లిల్లీ చేసిన తప్పేంటి? ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అది రాంగ్ ఎలా అవుతుంది?
దానిష్టం. అది ఫోన్లో మాట్లాడుతుంది అనుకో, అది రహస్యంగా వినాల్సిన అవసరం ఈ శామ్కి ఏంటి? వయసుకొచ్చిన ఆడపిల్ల ఎవరితో పడితే వాళ్ళతో ఫోన్లో అలా గంటల తరబడి మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుందో ఒకవేళ తప్పుదారి పడుతుందేమో అనే భయం ఉండదా? అదే కదా శామ్ కూడా చేసింది. ఆహాహా, ఈవిడి గాని కన్న తల్లి ఒక తప్పుడుది. అది చెప్ప పెట్టుకుంటే లేచిపోయింది. ఆ తల్లి కన్న కూతురు నా కూతురు గురించి ఆందోళన పడుతుందంటే నలుగురు నవ్వుతారు. చిన్నత్త, ప్లీజ్ మా మామ్ గురించి అలా మాట్లాడొద్దు. ఏ నేనన్నది అబద్ధమా? నిజమే కదా. మీ అమ్మ అమెరికా వాడితో లేచిపోవడం నిజం కాదా? అమ్మా, ఇలా మాట్లాడటం సభ్యత కాదమ్మా. ఆహా, మొన్నటి వరకు కళ్యాణి అత్త పేరు ఎత్తితే చాలు ఒగ్గి మీద గుగ్గిలు వయ్యేవాడివి. ఇప్పుడు ఆ మహాతల్లి మంచిదైపోయిందా నీకు? అమ్మా, ఇలా అందరి ముందు తన కన్న తల్లి గురించి చెడుగా మాట్లాడితే ఏ కూతురైనా తట్టుకోగలదా? తల్లులు చేసిన తప్పులు పాపాలు పిల్లలు భరించాలిరా, తప్పదు. పద్మా, అమ్మా శాము, ఆ లిల్లీ ఏమైనా అవ్వని, గంగలో దూకని, మనకెందుకు? ఇంత గొడవ చేశాక కాదు ఈ మాట అనాల్సింది. అసలు ఇందుకే ఆస్తులు పంచుకొని ఎవరిదో వాళ్ళని వెళ్తే బాగుంటది అంటే ఎవ్వరు వినిపించుకోలేదు. ఈ మాట మా దగ్గర కాబట్టి అన్నావు. వెళ్ళి అత్త దగ్గరును, నీకు ధైర్యం ఉంటే. అంటాను. ఏ నాకేం భయం? అవునా? అయితే వెళ్ళి అడుగు. ఇంకా ఆలస్యం ఎందుకు? నిన్ను నువ్వు పదవే. ఈవిడి గాని కన్న తల్లి ఒక తప్పుడుది. అది చెప్ప పెట్టుకుంటే లేచిపోయింది. వావ్, నైస్ కార్. ధర కూడా చాలా తక్కువ, జస్ట్ 2.39 lakh. What a design. Chedu coffee? New car? Yes, Sam. This is Datsun Radigo car. నీ కోసం, నా కోసం, మన కోసం. Come on, get in. Just a minute. Come, we'll go for a ride. ఈ కార్ బయటే అనుకున్నాను, లోపల కూడా చాలా బాగుంది. చాలా స్పేషియస్ గా ఉంది. నువ్వు చేసే షాపింగ్ వస్తువులన్నీ పట్టాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ కార్. నేనేది పడితే అది కొంటాననుకుంటున్నావా? కూల్. సరే, ఎక్కడికి వెళ్దాం? హార్స్లీ హిల్స్, కొడైకెనాల్, ఊటీ, ఎక్కడికైనా సరే ఈ డట్సన్ రెడీగో కార్లోనే వెళ్దాం. అంత దూరం వెళ్ళాలంటే ఎంత పెట్రోల్ అవుతుందో తెలుసా? ఎందుకు అవుతుంది? యు నో శామ్, ఈ డట్సన్ రెడీగో కార్ 1 లీటర్కి 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. And I love Datsun Radigo car. Let's move. Nice, right? ఇదంతా కళ. నో, డట్సన్ రెడీగో కార్ కొంటాను,
నా కలని నిజం చేసుకుంటాను. నీ కూతురు గురించే చెప్పాలి. పెళ్లికి ముందే ఆ శ్రీనివాస్ ఇంట్లోకి చేర్చి తన చేత రకరకాల వేషాలు వేయించి అందరినీ మోసం చేసింది. పద్మావదన, forget about that instance. ఎలా మర్చిపోమంటావు సాముదిన? ఏ తప్పు చేయని నేను ఇన్ని మాటలు అనిపించుకోవడం ఏంటి? అంత మాత్రాన నువ్వు తప్పు చేసినట్టు కాదు. లిల్లీని జాగ్రత్తగా చూసుకోమని అది తన మంచి కోరి 4 మాటలు చెప్తే తప్ప, దానికి పిన్ని లిల్లీ ముందు నన్ను అన్నన్ని మాటలు అంటుందా? ఇంతకు ముందు ఒకసారి పెళ్ళ ఇంకా పుట్టింట్లోనే ఎందుకుంటున్నావని లిల్లీ నన్ను అడిగింది. ఆ విషయంలో ఎంతో గొడవైంది. మళ్ళీ ఇవాళ ఇలా లిల్లీ అలా మాట్లాడుతుంది అంటే పిన్ని అండ చూసుకునే కదా. అసలు తప్పంతా మాదే. 16 రోజుల పండగకొచ్చిన వాళ్ళం. అదైన వెంటనే మా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. పద్మావతన, చిన్నత్త గురించి నాకంటే నీకే బాగా తెలుసు. ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతుంది. యువతల వాళ్ళకు మాత్రం ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉండవా సాముదినా? ఎస్ ఆఫ్ కోర్స్, కానీ చిన్న చిన్నవి పట్టించుకోవద్దని నువ్వే కదా నాకు చెప్తూ ఉంటావు. చెప్పినంత తేలిగ్గా అనుభవించడం కష్టమని ఇప్పుడే కదా తెలిసింది సాముదినా. ఇక లాభం లేదు. మీ అన్నయ్యతో మాట్లాడి మేం వెంటనే వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అక్క. అవును పద్మ, మీరు కూడా ఇలా అంటారేంటండి? ఇంకా ఇక్కడే ఉంటే ఎన్నెన్ని మాటలు పడాల్సి వస్తుందో ఏమో. పద్మ, అన్నవాళ్ళు అయిన వాళ్లే కదా, పరాయి వాళ్ళు కాదు కదా. అది కాదండి అక్క. ఏం నువ్వు బావగారు ఆలోచించినంత కూడా ఆలోచించలేవా? అసలు నా బాధ ఎవరు అర్థం చేసుకోరేంటి? అయ్యో పద్మావతన, ఇది చాలా చిన్న ఇష్యూ. అది ప్రాబ్లమే కాదు. బట్ లిల్లీ విషయంలో అలా కాదు. వి హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అవునక్క, లిల్లీ గురించి శామ్ ఎప్పటి నుంచో చాలా హెచ్చరిస్తుంది. బట్ లిల్లీ తెలివిగా తప్పించుకుంటుందో లేక సామాన్య తప్పిస్తుందో తెలియట్లేదు. నేను కూడా లిల్లీ విషయంలో చాలాసార్లు శామ్దే పొరపాటు అనుకున్నాను. బట్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అదేంటనేది తెలుసుకోవాలక్క. అవును పద్మ, నీ చెల్లెల గురించి, తన లైఫ్ గురించి, తన ఫ్యూచర్ గురించి ఆడదానిగా మాకంటే నువ్వే ఎక్కువ ఆలోచించాలి. నిజమేనండి. అసలు అదేం చేస్తుందో తెలిస్తేనే కదా. ఐ నో, కానీ అది కూడా నాకు కొంత మాత్రమే తెలుసు. ఏంటది? ఎప్పటికప్పుడు చెప్దామని అనుకుంటున్నాను, కానీ నువ్వు సూర్య వినడం లేదు. చెప్పు సాముదినా, లిల్లీ ఏం చేస్తుంది? లిల్లీకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎస్, ఐ బిలీవ్ దట్. తను ఎవరితోనో డీప్ ఫ్రెండ్షిప్ చేస్తోంది. ఎవరితోనో అంటే వాడు ఎవడో తెలుసా నీకు? ఎస్, కానీ కాస్త డౌట్గా తెలుసు. ఎవడు వాడు? మన హౌస్ కి ఆపోజిట్ హౌస్ లో ఉంటున్నాడు అనుకుంటా. మన ఎదురింట్లోనా? ఆ ఇంట్లో ఎవరున్నారు చంద్ర? ఒకడున్నాడక్క. ఐ థింక్ వాడి పేరు అభి అనుకుంటా అక్క. హలో అభి. నేనుండేది ఈ హౌస్ లోనే. ఎస్, హిస్ నేమ్ ఇస్ అభి. నో డౌట్ వాడే, ఖచ్చితంగా వాడే. అవునా? అవును పద్మవదన, వాడికి మన ఇంటి బాల్కనీ నుండి సామాన్య చేతులుప్పడం నేను చాలాసార్లు చూశాను.
అంటే ఆ సామాన్య హెల్ప్తోనే మన లిల్లీ వాడితో ఫ్రెండ్షిప్ చేస్తుందా నా సిస్టర్? 100% శ్రీనివాస్ అన్నయ్య, లిల్లీని స్పాయిల్ చేస్తుంది ఆ సామాన్యుని. నువ్వు చెప్పింది కరెక్టే అయ్యుండొచ్చు సముదిన. ఆ సామాన్య అలాంటిదే. అది లిల్లీతో క్లోజ్గా ఉన్నప్పటి నుంచి దాని మీద నాకు డౌట్గా ఉంది. కానీ పూర్తిగా తెలియకుండా మనం ఏం చేయగలం? అందుకే నేను సైలెంట్గా ఉన్నాను. ఇలాంటి విషయాల్లో సైలెంట్గా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తావు చంద్ర? ఏముంది, లిల్లీని ఆ చెంప ఈ చెంప గట్టిగా వాయించి నిలదీసి అడిగితే తనే మొత్తం చెప్తుంది. నో డోంట్ డూ దట్ చంద్ర. నీకు తెలీదు ఫ్రెండ్. చంద్ర, ఇలాంటి విషయాల్లో, అది ఆడపిల్లల విషయాల్లో హార్ష్గా వెళ్ళడం ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. దీనివల్ల ఇంట్లో చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడి విడిపోయేదాకా వెళ్తుంది. అందుకే నాకు లిల్లీ గురించి అనుమానం ఉన్న చిన్నతతో గానీ అమ్మమ్మతో గానీ చెప్పలేదు.